హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు ముంబైలో ఆంధ్ర కిచెన్ అండ్ వ్లాగ్స్. అందరికీ నమస్తే. ఈరోజు రెసిపీ శనగపిండితోటి మోదకాలు అయితే తయారు చేశానండి. వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన ప్రసాదాలు కదండి. అందుకనేసే వీటినైతే శనగపిండితోటి అయితే తయారు చేశాను. అచ్చం స్వీట్ షాప్లో ఉండేలాగే ఉంటాయండి టేస్ట్ అయితే. దానికోసం అయితే ముందుగా మనం ప్యాన్ పెట్టుకొని అందులో హాఫ్ కప్పు వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి బాగా కరిగిన తర్వాత ఒక కప్పు వరకు శనగపిండి వేసుకోవాలండి. ఈ పిండిని లైట్గా కలర్ మారేంత వరకు లైట్గా ఫ్రై అయితే చేసుకోవాలండి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోద్ది. ఇలాగా ఫ్రై చేసేటప్పుడు ఉండలు లేకుండా గరిటెతోటి ఇలా ఒత్తుకుంటూ ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ చూపించిన విధంగా ఇందులోకి ఇప్పుడు హాఫ్ కప్పు వరకు చక్కెర వేసుకోండి. దీన్ని మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులో హాఫ్ కప్ వరకు పాలు వేసుకోవాలండి. నేను ఇక్కడ స్కిప్ అయిపోయింది, అందుకని నోట్తో చెప్పేస్తున్నాను. వేసుకొని ఇలాగా బాగా ఒక నిమిషం పాటు మీడియం టు లో ఫ్లేమ్ మధ్యలో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా మొత్తం అంతా సపరేట్ అయిపోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు యాల్చి పౌడర్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా కుంకుమ పువ్వు కలిపిన పాలను కూడా వేసుకోండి. దీన్ని కూడా బాగా కలుపుకోవాలి. ఇది కూడా కొంచెం సపరేట్ అయ్యేంత వరకు ఇలాగ రౌండ్గా కలుపుకోవాలండి. ఒక్క నిమిషం పాటు ఇలా కలుపుకుంటే సరిపోద్ది. ఇదైతే అంతేనండి. ఇక్కడైతే ఇది రెడీ అయిపోయింది. దీన్ని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోని 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. ఇందులోకి పావు కప్పు వరకు జీడిపప్పు వేసుకోవాలి. మళ్ళీ పావు కప్పు వరకు బాదం వేసుకోవాలి. హాఫ్ కప్పు పల్లీలు వేసుకోవాలండి. వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి. కలర్ మారేంత వరకు కొద్దిగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. వీటి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. వీటిని ఇప్పుడు చల్లారిన తర్వాత మిక్సీలోని లైట్గా పలుకుల్లాగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలండి. పౌడర్ లాగా మరీ మెత్తగా పౌడర్ చేసుకోవద్దు. తర్వాత అదే ప్యాన్లోని పావు కప్పు వరకు కొబ్బరి తురుము, హాఫ్ కప్పు వరకు బెల్లం వేసుకోవాలండి. దీన్ని లైట్గా ఇలాగా ఫ్రై చేసుకుంటే సరిపోద్ది. ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్ల వరకు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని బెల్లం మొత్తం బాగా కరిగిపోయేంత వరకు బాగా కరిగించుకోవాలండి. ఇప్పుడు ఇందులోకైతే మనం పౌడర్ చేసి పెట్టుకున్న కాజు బాదం పల్లీల పౌడర్ అయితే ఉంది కదండి, దాన్ని వేసేసుకొని దీన్ని కూడా లైట్గా ఇలాగే కలుపుకుంటూ ఉండాలండి. ఇది కూడా మొత్తం ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటే సరిపోద్ది. ఇందులో కూడా పావు టీ స్పూన్ వరకు యాల్చి పౌడర్ వేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసుకొని దీన్ని కూడా ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. అలాగే మనం శనగపిండితో తయారు చేసింది ఇంకా ఇది కూడా మొత్తం బాగా చల్లారిపోవాలండి. చల్లారిపోయిన తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నాను కదండి మోదకాలది డొక్కు, ఈ డబ్బాము దీంట్లోని మనం తయారు చేసుకుందామండి. ఇప్పుడు శనగపిండితోటి తయారు చేసుకున్నది ఒకసారి చేతితోటి మొత్తం బాగా కలుపుకోవాలండి. ఎక్కడ కూడా ఉండలు లేకుండా మొత్తం బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనకి కావాల్సిన సైజులోని ఇక్కడ దీనికి సరిపోయేంత సైజులోని ఉండల్లాగా తీసుకొని ఇందులో పెట్టుకోవాలండి. మోదకాల డొక్కులోకి పెట్టేసుకొని ఇలా మొత్తం చుట్టూ ఇలాగా చేతితోటి ఒత్తుకోవాలండి. మరి పలచగా ఒత్తుకోవద్దు, లైట్గా ఉంటే సరిపోద్ది. మరి అలా అని ఎక్కువ కూడా ఒత్తుకోవద్దండి. ఇక్కడ చూపించిన విధంగా ఇలా మొత్తం ఒత్తుకొని చిన్నది ఇక్కడ మనం తయారు చేసుకున్న స్టఫ్ ఉంది కదండి, దాన్ని తీసుకొని ఇందులో అయితే మధ్యలో పెట్టేసుకోవాలండి. ఇలా మధ్యలో పెట్టేసుకొని లోపలికి చేతితోటి ఒత్తుకోండి. లోపల వరకు అయితే వెళ్తుంది. తర్వాత మేదన మళ్ళీ శనగపిండిది కొద్దిగా తీసుకొని ఇలా మొత్తం మేదన ప్యాక్ చేసేసుకోవాలండి. ఏదైనా చుట్టూ ఉంటే దాన్ని కూడా ఎక్స్ట్రా తీసేసి ఇలా ప్యాక్ చేసుకొని ఇప్పుడు దీన్ని మూత అయితే తీసి చూడండి. మోదకాలు ఎంత బాగా వచ్చాయో. దీని టేస్ట్ అయితే అచ్చం స్వీట్ షాప్లో
షాపులో అమ్మే వాటిలాగే ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ఎలాగొచ్చిందో నాకైతే మర్చిపోకుండా కామెంట్ అయితే చేయండి. చాలా ఈజీగా ఫాస్ట్గా కూడా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. మనం బియ్యం అది నానబెట్టకుండా బియ్యం ఆడించకుండా వాటిని అలాగా ఆవిరది పెట్టనవసరం కూడా లేదండి. అవి అయితే కొంచెం ఎక్కువ శ్రమ అయితే అవుతుంది కదండి. ఇలా కనుక చేసేసుకుంటే చాలా సింపుల్గా ఇంట్లో ఉండే వాటితోటే ఫాస్ట్గా కూడా మనం చేసేసుకోవచ్చండి. ఈ వినాయక చవితికి ఇలా తయారు చేసుకోండి మరి. మీకు కనుక నచ్చితే తప్పకుండా ప్లీజ్ లైక్ అయితే చేయడం మర్చిపోకండి. లైక్ చేయండి, మీ రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్లీజ్ కొత్త వాళ్ళు కనుక అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ అని పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.